చేసే ఏ పనైనా తమకంటూ ఓ ప్రత్యేకత ఉండాలి అంటారు. అలా కొందరు నలుగురు వెళ్లే దారిలో కాకుండా భిన్నమైన మార్గాన్ని అనుసరించి తమదైన ముద్ర వేస్తారు. ఈ మాటలనే ప్రేరణగా తీసుకున్నారు ఆ దొంగలు. అందరిలా కాకుండా భిన్నంగా తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. ఆ కేటుగాళ్లు చేసిన పనికి రైతులు లబోదిబోమంటున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు దొంగల వింత పోకడ చూసి తలలు పట్టుకున్నారు. ఇంతకీ ఎవరా దొంగలు? వారి చోరీకి రైతులకు సంబంధం ఏంటి? అసలు వారు దొంగిలిస్తోన్న సొత్తేంటి? దొంగలందరూ ఒకేలా దొంగతనాలు చేయరు. కొంతమంది ఇల్లు, దుకాణాలు లక్ష్యంగా చేసుకుని చోరీలు చేస్తే మరికొందరు చైన్ స్నాచింగ్, వాహనాలు కొట్టేసి సొమ్ము చేసుకుంటారు. ఇంకొందరు ఆలయాల్లోని హుండీలను లక్ష్యంగా చేసుకుని దోపిడీ చేస్తుంటారు. అయితే పల్నాడు జిల్లాలో మాత్రం వీటన్నింటికీ భిన్నంగా దొంగలు ఏకంగా పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్లనే దోచుకెళ్లారు. అలా జిల్లా వ్యాప్తంగా 500కు పైగా ట్రాన్స్ఫార్మర్లను దొంగలించారు. అసలెవరీ దొంగలు? ఎందుకు విద్యుత్ నియంత్రికల్నే లక్ష్యంగా చేసుకున్నారు? ఆ దొంగలు అన్నదాతల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. అతి కష్టం మీద ప్రభుత్వంతో పోరాడి రైతులు తమ పొలాలకు నీటి సదుపాయం కల్పించుకుంటే వాటిని చేనులోకి తీసుకెళ్లే వీలు లేకుండా కరెంటు కోత పడేలా చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్లోని రాగి కోసం దుండగులు ఈ పనికి తెగబడినట్లు సమాచారం. మాచర్ల, గురుజాల, వినుకొండ, సత్తెనపల్లి, పెదకురపాడు నియోజకవర్గాల్లోని అనేక గ్రామాల్లో రాగి కోసం ట్రాన్స్ఫార్మర్లను దొంగలు ధ్వంసం చేశారు. జనవరి నుంచి జూన్ వరకు 500కు పైగా విద్యుత్ నియంత్రికలు దొంగలించడంతో రైతులు కరెంటు కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లో దొంగతనాలు జరుగుతున్నాయి విపరీతంగా. ఈ పల్నాడు జిల్లాలోనే దాదాపుగా 650 నుంచి 700 దాకా ట్రాన్స్ఫార్మర్లు పోయినాయి. ఈ నగరకల్ మండలంలో 65 నుంచి 70 దాకా ట్రాన్స్ఫార్మర్లు పోయినాయండి. ఒక ట్రాన్స్ఫార్మర్ పోతే దాని విలువ వచ్చేసి 30 నుంచి 40 వేలు అవుతుందండి. పోతే నైట్ మామూలుగా ఇవి వైరు, రాగి వైరు కోసం అని దొంగతనాలు చేస్తే అవి రైతు కట్టేస్తే ఒక్కొక్క వైర్ మామూలు మేము దింపుకోవాలనుకుంటే 800 నుంచి 1000 రూపాయలు అవుతుందండి. కానీ అక్కడ వచ్చేది వాళ్ళకి 50 రాని 100 రాని. మాకు ఎంత నష్టం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. దీని మీద చర్యలు తీసుకోవాలని మాత్రం మేము బలంగా కోరుతున్నామండి. ప్రతిరోజు నైట్ కాపలా ఉండాలంటే చాలా కష్టంగా ఉంది సార్. ఈ మధ్య కాలంలో మా మండలంలో ఈ ట్రాన్స్ఫరాలు, వైర్లు తీసుకెళ్లే దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీని నుంచి మేము రైతులుగా చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వైర్ కూడా 3-4 వేల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి కొనుక్కున్న వైర్లు వాళ్ళు 400-500కి కక్కుర్తి పడి దొంగతనాలు చేసి అమ్ముకుంటున్నారు. వీటికి భద్రత కల్పించడానికి ప్రభుత్వంతో పాటు విద్యుత్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏదన్నా సహాయ సహకారాలు, అట్లానే ట్రాన్స్ఫార్మర్కి ఇన్సూరెన్స్ లాంటిది ఏదన్నా ఏర్పాటు చేస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి మనకు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్లస్ ప్రభుత్వం వాళ్ళు ఈ రైతుల్ని సేవ్ చేసి బాగా సహకరించవలసిందిగా మేము మనవి చేస్తున్నామండి. ముఖ్యంగా రైతులు విద్యుత్ శాఖ నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో పోలీసులు ఈ దొంగతనాలపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే గురుజాల నియోజకవర్గంలోని పలు మండలాల్లో వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి అందులోని రాగి వైరు దొంగిలిస్తున్న ఓ ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల నుంచి 170 కిలోల రాగి స్వాధీనం చేసుకున్నారు. వైకుంఠపురంకు చెందిన సత్యం, కోటయ్య, అచ్చంపేటకు చెందిన వీర రాఘవయ్య, మంగళగిరివాసి వెంకటేష్, తెనాలిలో ఉండే వెంకటేశ్వరులు ముఠాగా ఏర్పడి చోరీలు చేస్తున్నట్లు గుర్తించారు. పల్నాడు జిల్లాలోని మాచవరం, అచ్చంపేట, వినుకొండ, బొల్లాపల్లి, శావల్యపురం, ఐనవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో 85 ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి అందులోని 340 కిలోల రాగి వైరు ఎత్తుకెళ్లారు. ఈ ముఠాపై 20 కేసులు నమోదయ్యాయి. గత కొంతకాలంగా ఈ ట్రాన్స్ఫార్మర్లు అలాగే వైర్ థెఫ్ట్లు, కాపర్ వైర్ థెఫ్ట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. నిన్న మనకి 2 ముద్దాయిలు దొరికారు. ఆ 2 ముద్దాయిల దగ్గర నుంచి కూడా దగ్గర 105 కిలోల కాపర్ వైరు, 16 ట్రాన్స్ఫార్మర్లు రికవరీ చేయడం జరిగింది. ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లోని ఇది ఎవరికి అమ్ముతున్నారు, రిసీవర్లు ఎవరు, అది కూడా మనం తెస్తామండి. సత్తెనపల్లి నియోజకవర్గంలోని నకరికల్లు, ముప్పాల మండలాల్లో ట్రాన్స్ఫార్మర్లు చోరీ చేస్తున్న మరో 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 16 విద్యుత్ నియంత్రికలు, 105 కేజీల రాగిని స్వాధీనం చేసుకున్నారు. వీరంతా ట్రాన్స్ఫార్మర్లలో ఉండే రాగి, అల్యూమినియం, ఆయిల్ కోసం ఈ చోరీలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాత్రి సమయాల్లో పొలాల్లో రైతులు ఉండరు కాబట్టి అదే అదునుగా దుండగులు ఈ దొంగతనాలు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
దొంగతనాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపిన రైతులు ప్రభుత్వం విద్యుత్ శాఖ జోక్యం చేసుకుని తమ పొలాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి భద్రత కల్పించాలని కోరుతున్నారు.